వరద ముంపుతో తీవ్ర ఇబ్బందులు పడుతోన్న విజయవాడలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. హెలికాప్టర్ల ద్వారా ప్రజలకు ఆహారాన్ని అందిస్తున్నారు. వాయుసేనకు చెందిన హెలికాప్టర్ల ద్వారా ఆహారం, త్రాగునీరు, మందులను అధికారులు పంపిణీ చేస్తున్నారు. సింగ్ నగర్, అంబాపురం, బాంబే కాలనీ, రాజరాజేశ్వరిపేట, మిల్క్ ప్రాజెక్టు తదితర ప్రాంతాల్లో హెలికాప్టర్ల ద్వారా ఆహారాన్ని వాయుసేన సిబ్బంది అందిస్తున్నారు. ఇక విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు వేగవంతమయ్యాయి. సీఎం చంద్రబాబు ఆదేశాలతో మరో 200 మంది ఎన్డీఆర్ఎఫ్ బలగాలు రంగంలోకి దిగాయి. ఇక సహాయక చర్యల కోసం బయట నుంచి కూలీలను కూడా తరలిస్తున్నారు. గత 3 రోజులుగా వరద ముంపుతో తీవ్ర ఇబ్బందులు పడుతోన్న విజయవాడ ప్రజలు వరద క్రమంగా తగ్గుతుండటంతో ఊపిరి పీల్చుకుంటున్నారు. యనమల కుదురులోని పలు కాలనీల్లో ఇళ్లలో నీరు తగ్గింది. దీంతో స్థానికులు తిరిగి ఇళ్లలోకి చేరుకుంటున్నారు. సింగ్ నగర్లో వరద ప్రభావం తగ్గేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉంది. ప్రకాశం బ్యారేజీకి కొంతమేర వరద తగ్గడంతో లంక గ్రామాలు ఊపిరి పీల్చుకున్నాయి. ప్రకాశం బ్యారేజీ వద్ద 2వ ప్రమాద హెచ్చరిక అయితే కొనసాగుతోంది. మరోవైపు బుడమేరులోనూ వరద ప్రభావం తగ్గింది. ఇక విజయవాడలోని అనేక ప్రాంతాల్లో విద్యుత్ లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. విద్యుత్ పునరుద్ధరణకు మరింత సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. విజయవాడలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. వరద తగ్గడంతో కాలనీల్లోకి ప్రజలు వెళ్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది తిరిగి. అయితే సింగ్ నగర్లో వరద తగ్గడానికి ఇంకొంచెం సమయం పట్టే అవకాశం ఉంది. ఈ క్రమంలో సహాయక చర్యలను అయితే ముమ్మరంగా చేస్తున్నారు అధికారులు. ముఖ్యంగా ఎన్డీఆర్ఎఫ్ బలగాలు కూడా వేగంగా చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. డ్రోన్ల సాయంతో మందులను అలాగే ఫుడ్ ప్యాకెట్స్ని పంపిణీ చేస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతోంది.